హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి డే 3 అనమాట. మేము యాక్చువల్గా కయాకింగ్ వచ్చాము. మేమైతే 45 మినిట్స్ అంట. అవును, మా ఫేస్లు కొంచెం డల్ ఉన్నాయి, చూసి భయపడొద్దు. సో ఇప్పుడైతే చూపిస్తాను అసలు మేము ఎక్కడ చేస్తున్నాం అనేది. అయితే మంచిగా ఇట్లా బోట్స్ అయితే వేసేసుకున్నాం. ఖుషి పాప కూడా వేసేసుకుంది, క్యూట్ ఉంది కదా ఖుషి. సే హాయ్. వావ్, చూడండి ఇలా రెడీ అయ్యాం అందరం కూడా. మళ్ళీ చెప్తాను, షాన్వి బాబు కూడా రెడీ అయిపోయింది. సే హాయ్. మీరు ఒకవేళ గోవాలో కయాకింగ్ చేయాలి అనుకుంటే బాగా బీచ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాపే అనమాట. ఈ రివర్ అయితే చాలా బాగుంటుంది అండ్ జనాలు కూడా తక్కువగా ఉన్నారు. సో మనకి చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే ప్రిఫర్ చేయండి ఎవరు వెళ్ళినా. గైస్, మేము చూసామా ఎక్కడున్నారో. మేము ఇప్పుడు కయాకింగ్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి, లైక్ 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3-3గా డివైడ్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ ఈ కయాకింగ్ వాళ్ళు మాకు అలౌ చేశారు 3 మెంబర్స్ని. సో మేము మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ చిల్ ఉందనమాట. చందు చూడండి అసలు ఫుల్ ఖుషిలో ఉన్నాడు. అండ్ షాన్వి కూడా చూడండి, షాన్వి కయాకింగ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్నారు, అసలు కనబడట్లేదు కూడా మా దగ్గరలో. సో ఇప్పుడైతే మేము మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. చూడండి గాయ్స్ ఎలా ఉందో, చాలా చాలా బాగుంది కదా. మా ఆయన చూడండి ఫుల్ ఖుషిలో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, నల్లగా అయిపోయాడు. అండ్ సేమ్ డే మేము వాటర్ రైడ్స్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. అసలు వాటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కాలంగట్ బీచ్కి దాటిన తర్వాత అనమాట. మెయిన్ కాలంగట్ బీచ్లో చాలామంది జనాలు ఉన్నారు. సో కాలంగట్ బీచ్ దాటిన తర్వాత మనకి కొన్ని రైడ్స్ చేస్తున్నారనమాట. తక్కువ మంది జనాలు ఉన్నారు, సో మనం ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇంక ఇదైతే స్టార్ట్ చేసాము. అసలు మేమున్న బోట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళింది అండ్ చాలా లోపలికి కూడా తీసుకొని వెళ్ళారనమాట. ఓన్లీ తక్కువ మెంబర్సే ఉన్నాం కదా, ఇంకా ఒకరి తర్వాత ఒకరు మంచిగా చేస్తున్నారు. పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ చాలా భయపడ్డాను, బట్ చాలా బాగుందనమాట ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ అందరూ మన తెలుగు వాళ్ళు అవ్వడం ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది. చందు వెళ్ళొచ్చాక బ్రో, తర్వాత ఉషా, తర్వాత నేను వెళ్ళాను అనమాట. నాకు చాలా భయం వేసింది, అందుకే ఎప్పుడు లాస్ట్లో వెళ్దాం అనుకున్నా. కానీ అది వెళ్ళొచ్చిన తర్వాత ఇంకోసారి వెళ్ళాలనిపించింది, అంత బాగుందనమాట. ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చేయాలి పారాసైలింగ్ అనేది. మనకి ఏదో పైకి తీసుకెళ్తారని కాదు, కానీ అక్కడ ఉండేటప్పుడు ఆ వ్యూ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుందనమాట. గోవా ఎవరు వెళ్ళినా ఈ రైడ్స్ అయితే మిస్ అవ్వద్దు. మనకి మళ్ళీ వైజాగ్లో పెడతారేమో, సూన్ పెడితే బాగుండు ఇలాంటి రైడ్స్ అనేవి. పారాసైలింగ్ అయిపోయిన తర్వాత డైవ్ చేయడానికి అలౌ చేశారనమాట. లైక్ ఏంటంటే బీచ్లో దూకేయాలి. చందు వాళ్ళు అసలు భయం కూడా లేదు. చందు అయితే చిన్న టెడ్డీ బేర్ లాగా పైన తేలుతూ ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు. వెళ్ళిన దానికి వర్త్ అనిపించింది అనమాట. అండ్ సేమ్ డే మేము క్రూజ్లో లైక్ ఎలా అంటే బిగ్ డాడీ ఇవన్నీ ఉంటాయి కదా, కెసినోస్, బిగ్ డాడీ, కెసినో, మ్యాజెస్టిక్ ప్రైడ్ అండ్ తర్వాత డల్టన్ జాక్ చాలా ఉన్నాయి. మేమైతే బిగ్ డాడీకి ట్రై చేసాము, బట్ అది వీకెండ్ అవ్వటం వలన పర్ హెడ్ 6K, చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి అయితే 9K అన్నారు. సో ఎందుకులే అంత అమౌంట్ పెట్టడం అని చెప్పేసి ఇంకా ఓన్లీ మ్యాజెస్టిక్ ప్రైడ్ ట్రై చేసాము, దానికి లేవు. ఇంకా చాలా వాటికి ట్రై చేసాము, బట్ టికెట్స్ అయితే దేనికి లేవన్నమాట. సో ఇంకా ఫైనల్గా డల్టన్ జాక్ అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. థాయిలాండ్లో మేము వెళ్ళాం, కానీ అది ఒక క్రూజ్లో డిన్నర్ టైప్ అనమాట. ఇది ఏంటంటే ఒక మనకి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది, 2 వరకు ఉంటారు. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చాలా అసలు మాటలో చెప్పలేమన్నమాట.
లైక్ ఎలా అంటే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఆల్కహాల్, గేమ్స్ ఉంటాయి మనకి. లోపల సాంగ్స్ ఇస్తారు, డ్యాన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈయనంటే ఒక డ్యాన్స్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇలా చాలా చాలా ఉంటాయన్నమాట. మనకి ఎదురుగా చాలా బోట్లు వెళ్తూ ఉంటాయి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. గోవాలో ఎవరైనా వెళ్ళినా ఇది కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను లోపల వ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి డే 4 అనమాట. ఇప్పుడు మేము చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం. ప్రస్తుతానికి మేమైతే అగోడా ఫోర్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాం రేపు నుంచి. ఇంకా అందరు ఫుల్ బిజీ. సో మా విల్లా టూర్ అయితే నేను ఒకసారి చూపించేస్తాను. అది అనమాట. అందరు ఫుల్ బిజీగా ఉన్నారు. ఖుషి పాప. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇప్పుడైతే మేము అగోడా ఫోర్ట్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది డే 4. మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సో మార్నింగ్ కొన్ని కవర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వస్తున్నాం అనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద ఫోర్ట్. మనకి హైదరాబాద్లో గోల్కొండ కోట ఎలా ఉంటుందో అలాంటిదే, బట్ ఇది బీచ్ పక్కన ఉంటుంది, చాలా పెద్దదన్నమాట. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఏంటనేది అంతా కూడా. సో ఇదంతా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే మాత్రం క్యాష్ మ్యాండేటరీ అనమాట. యాక్చువల్గా అగోడా ఫోర్ట్లో పర్ హెడ్కి మనకి 25 రూపీస్ అయితే పడుతుంది. ఇదేంటంటే ఒకప్పటి బ్రిటిషర్స్ ఉండేవారు కదా, అప్పట్లో జైలు అనమాట. లైక్ శ్రీరామదాసు మూవీలో మీరు చూసుంటే మనకి చీకటి దాంట్లో జైల్లో వేసేస్తారు కదా, లైక్ చిన్న విండో లాగా ఉంటుంది, ఇంకా వెలుతురు అనేది ఉండదు, ఫుడ్ అన్నీ కూడా దాంట్లోంచి ఇసిరేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. దానికోసమే జనాలు అందరూ చూడడానికి వస్తారు. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే మేము కాసేపే ఉండి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగానే రిటర్న్ అయిపోయాము. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ జైలు అనమాట. అండ్ చిన్నగా బోట్లు కూడా మాకు అనిపిస్తున్నాయి. సో గోవా వ్లాగ్ అనేది ఇలా ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడైనా ట్రిప్కి వెళ్తే మళ్ళీ వ్లాగ్ చేస్తా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.